హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్గూడ, పంజగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది. దీంతో రహదారులపై భారీగా వరద చేరింది. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నేటి నుంచి 3 రోజుల వరకు హైదరాబాద్లో వర్షాలు ఉండనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీని అడిగి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షమే కొట్టింది. అయితే ఆల్రెడీ ఐఎండీ సూచించినప్పటికీ కూడా అధికారుల పర్యవేక్షణ లోపించడంతో లోతట్టు ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ప్రజలు వాపోతున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గంటన్నర నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో థండర్స్టార్మ్ యాక్టివిటీ కావచ్చు, దాంతో పాటుగా నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. పలు చోట్ల కరెంటుకు ఏదైతే అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నామో. కొద్దిసేపటి క్రితం వరకు కూడా హైదరాబాద్ నగరంలో భారీ ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా హైదరాబాద్ తో పాటుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అటు అంబర్పేట్, నల్లకుంటల ప్రాంతంలో కూడా భారీ వర్షం కురిసింది. దాంతో పాటుగా మేడ్చల్ ప్రాంతం కావచ్చు, మేడ్చల్ మల్కాజిగిరి కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే కుత్బుల్లాపూర్, చింతల్, గండిమైసమ్మ, జాంపేట్, కొంపల్లి, సుచిత్ర సర్కిల్లో కూడా భారీ వర్షం కురిసినట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. దాంతో పాటుగా నాంపల్లి, అబిడ్, కోటి, బషీర్బాగ్, నారాయణగూడ, ఖైరతాబాద్, గోషామాల్, అబ్దుల్ గంజ్ లో కూడా ఒక భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దాంతో పాటుగా సెంట్రల్ హైదరాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, అమీర్పేట్, సనత్ నగర్ లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఏదైతే సాయంత్రం కావడంతో కూడా ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో అటు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే థండర్స్టార్మ్ యాక్టివిటీ కావచ్చు, దాంతో పాటుగా అటు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కూడా భారీ వర్షాలు కురుస్తున్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తదుపరి రానున్నటువంటి 3 గంటల్లో కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వంశీ, ఐఎండీ హెచ్చరించినప్పటికీ కూడా డిసాస్టర్ ఫోర్స్ నుంచి కావచ్చు, రెస్క్యూ టీం నుంచి కూడా కావచ్చు, ఆశించినంత సమయంలో అంటే ప్రజలకు ఒక రెస్పాన్స్ కావచ్చు, లేదంటే ఇన్ టైంలో సహాయాన్ని అందించకపోవడంలో విఫలమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకు ఒక ఐఎండీ హెచ్చరించినప్పటికీ కూడా అధికారులు ఒక సమీక్ష జరిపించకపోవడం, లేదంటే దీనికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎందుకు లోపిస్తుందంటారు? సాధారణంగా ఐఎండీ మాత్రం ఏదైతే ఏ రోజుకి ఆ రోజు జిహెచ్ఎంసీకి కూడా అలర్ట్ జారీ చేస్తా ఉంది. ఈ రోజు వర్షపాతం ఉంటుందా ఉండదా అనే అంశానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఐఎండీ అలర్ట్ ని జారీ చేస్తూ ఉంటుంది. దాంతో పాటుగా థండర్స్టార్మ్ యాక్టివిటీస్ కావచ్చు, ఒక్కసారిగా భారీ వర్షం కురిసే అవకాశం ఉందంటే 3 గంటల ముందుగానే అటు జిహెచ్ఎంసీకి కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఏదైతే ఈ రోజు కూడా అలర్ట్ చేసినా కూడా జిహెచ్ఎంసీ నుంచి కూడా రెస్పాన్స్ లేనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో కూడా ఒక రకంగా చెప్పాలంటే జిహెచ్ఎంసీ ప్రజలను కూడా అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు కూడా సమాచారం ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనకు ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రధానంగా ఇప్పటి వరకు అయితే చూస్తే మాత్రం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ప్రజలు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. హైదరాబాద్ తో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, దాంతో పాటుగా పలు జిల్లాలకు కూడా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసినటువంటి జిల్లాలకు సంబంధించి కూడా చూస్తే మాత్రం ప్రధానంగా అటు హైదరాబాద్ తో పాటుగా రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. తదుపరి 3 గంటల పాటు కూడా హైదరాబాద్ తో పాటుగా ఏదైతే ఈ యొక్క జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. వంశీ, అత్యవసర పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ అధికారులకు కానీ, పై అధికారులు కానీ ఏదైనా హెల్ప్ లైన్ కోసం చేస్తే ఆ నెంబర్స్ కూడా సరిగ్గా స్పందించడం లేదు, అక్కడ నుంచి రెస్పాన్స్ కూడా రావట్లేదని చెప్పేసి ప్రజలు వాపోతున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి అధికారుల నుంచి ఎలాంటి వివరణ వస్తుంది?
ఇప్పటి వరకు కూడా అధికారుల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు. ప్రధానంగా ఇప్పటికే కొద్దిసేపటి క్రితం మేయర్ అలర్ట్ అయినట్టు కూడా చెప్పడం జరిగింది. కానీ అప్పటికే గత గంటన్నర నుంచి కూడా నగరంలో భారీ వర్షం పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా హైదరాబాద్ లోని పలు చోట్ల కరెంటుకు అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ కరెంట్ అనేది నార్మల్ స్థితికి రావాలి. తదుపరి ఎక్కడైతే నీరు నిలిచినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.